విస్తృతంగా ఎదుగుతున్న సోషల్ మీడియాలో భావస్వేచ్ఛ ఉంటుందా లేక ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా? సోషల్ మీడియాపై ఏపీ గవర్నమెంట్ ఒక జిఓఎం ఫామ్ చేసింది. అంటే మంత్రుల కమిటీని వేసింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రుల కమిటీని ప్రభుత్వం వేయడం అనే దాన్ని స్వాగతిస్తున్నది. ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరువ చేస్తుంది. బట్ అదే సమయంలో హార్మ్ఫుల్ కంటెంట్, వల్గర్ కంటెంట్, ఇట్లా సమాజంలో అవసరం లేనటువంటి చెడు కార్యక్రమాలకు దారి తీసే విధంగా, కక్షలకు పగలు ప్రతీకారాలకు దారి తీసే విధంగా అనేక రకాలైనటువంటి కంటెంట్స్ కూడా వస్తున్నాయి అనేది ఒకవైపు. మరొక వైపు వ్యక్తిత్వ హననం, దుర్భాషలాడటం, అసభ్యకరమైనటువంటి భాషను వాడడం, కనీసం స్థాయిని బట్టి గౌరవించడం అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం, ఇట్లాంటివి కూడా అనేకమైనటువంటివి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ప్రధానమంత్రిగా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రజాస్వామ్యంలో ఎన్నికై ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మనం గౌరవించి తీరాల్సిందే. అలాగని చెప్పి ఓడిపోయినటువంటి వాళ్ళు విలువలేనటువంటి వాళ్ళు ఏమి కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా తీసుకుని అవమానకరంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా ఏ రూపంలోనూ ఆశించదగినటువంటి డెవలప్మెంట్స్ కాదు. కాబట్టి ఒక పద్ధతిగా నడిపించడం అనేటువంటిది ఈ రోజు డెఫినెట్ గా అవసరం ఉంది. ఒక నిష్పక్షపాతమైనటువంటి విధానంగా ప్రభుత్వం నిజంగా నిజాయితీగా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను సమదృష్టితో చూడటం కోసమే ఈ మంత్రుల కమిటీ వేశాము, ఒక సంస్థను ఏర్పాటు చేయబోతున్నాము అని అంటే మాత్రం డెఫినెట్ గా అది అప్రిషియేట్ చేయాలి. దానికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది, 19(2) సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, డిసెన్సీ, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ ఎన్ అఫెన్స్ అనేటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ కండిషన్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఒక మంత్రుల కమిటీని వేసి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ మీడియాను మేము నియంత్రించాలి, సోషల్ మీడియాను అని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సబ్జెక్ట్ టు డిసెన్సీ, మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్ అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పున్నాయి. అయినా కూడా ఎందుకు వేయాలనుకుంటుంది అంటే రాజకీయ పక్షాలను, వారికి నచ్చనటువంటి వర్గాలను అణిచివేయాలనా లేక నిజంగానే నిజాయితీగా పనిచేయాలనా? ఈ రోజు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ క్వశ్చనింగ్. ప్రజల నుంచి గాని, ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకత్వం, రాజకీయ పార్టీలు గాని, సంస్థలు గాని ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక చక్కని అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటి దానిని నొక్కేసి భావ స్వేచ్ఛను హరించాలి అనేటువంటి ఉద్దేశమా ప్రభుత్వం అనేది? లేక నిజంగానే మంచిని ప్రోత్సహించి సమాజ శ్రేయస్సు కోసం మంచి కంటెంట్ ని సోషల్ మీడియాలో విస్తరింపజేసి జనాభ్యుదయానికి వాడాలనా? ఇవి పలు ప్రశ్నలు ఈ రోజు జనం మధ్య ఎదురవుతున్నటువంటి. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తూ ఉన్నది. ఇంచుమించు 700కు పైగా ఈ సోషల్ మీడియా కేసెస్ పెట్టడం జరిగింది. చాలా మందిని జైల్లో పెట్టడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, అలాగే ఐటీ వింగ్ అక్రాస్ ది వరల్డ్ ఉన్నటువంటి వాళ్ళ వింగ్స్ నుంచి అనేక పోస్టులు వస్తున్నాయి. జనసేన నుంచి పోస్టులు వస్తున్నాయి, బీజేపీ నుంచి పోస్టులు వస్తున్నాయి. మరి కేసులు అదే మాదిరిగా తెలుగుదేశం వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద కూడా పెడుతున్నారా? లేకపోతే కేవలం ఎదురుపక్షం మీద మాత్రమే కేసులు పెడుతున్నారా? ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాల డిబేట్లు జరుగుతున్నప్పుడు, అనేక రకాలైన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ మీడియా సంస్థలే ఒక పక్షపాత ధోరణిలో ఒకవైపు కొమ్ము కాసి పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో దానిని కూడా నియంత్రిస్తారా? ఈ GOM లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయా? లేకపోతే కేవలం కక్ష సాధించడానికి, పగ ప్రతీకారం సాధించడం కోసం ఒక వర్గాన్ని, కొన్ని పార్టీలను అణిచివేయడం కోసమే ఈ కమిటీ వేశారా అన్నది జనం ఈ రోజు చర్చిస్తున్నటువంటి అంశం. ఈ విధమైనటువంటి విపరీత ధోరణిలో కొన్ని ప్రభుత్వాలు వెళుతూ ఉంటే సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66A అనేటువంటిది రిపీల్ చేసి భావ స్వేచ్ఛను హరించొద్దు, ఆ ముసుగులో కేసులు పెట్టి అరెస్టులు చేసి కక్ష సాధించొద్దు అని సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తూ ఈ సోషల్ మీడియా నియంత్రణ మీద కమిటీ వేశారు. సరే, మరి 15 నెలలు గడిచింది, ప్రభుత్వం ఏర్పాటైంది, అనేక రకమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతుంది? దీని మీద మంత్రుల కమిటీ ఏది? అమరావతి రాజధానిలో 2వ విడత భూసేకరణ చేయాలనుకున్నారు.
ఉన్నారు, దాని మీద మంత్రుల కమిటీ ఏది? ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, వీటి మీద కమిటీ ఏది? 32,000 మంది ఆడవాళ్లు అక్రమ రవాణాకు గురయ్యారు అని అన్నప్పుడు వారిని వెనక్కి తీసుకురావడం మీద మంత్రుల కమిటీ ఏది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి, వీటి నియంత్రణ మీద కమిటీ ఏది? 15 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేకపోయాం అని అధికార పక్షం సభ్యుడే అసెంబ్లీలో చెప్తే హామీలు నెరవేర్చలేకపోవడానికి కారణం ఏంటనే దాని మీద కమిటీ ఏది? సంక్షేమం మాత్రమే ఫోకస్ చేస్తున్నారు, అభివృద్ధి జరగడం లేదు, 15 నెలలు గడిచిపోయిందని సాక్షాత్తు అసెంబ్లీలో సభ్యులే చెప్తే ఎందుకు అభివృద్ధి జరగడం లేదు అనే దాని మీద కమిటీలేవి? సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాలలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారు? సరైన పోషకాహారం లేకుండా, సరైన వసతులు లేకుండా, సరైన టాయిలెట్స్ లేకుండా పిల్లలు చనిపోతుంటే దాని మీద కమిటీ ఏది? నిరుద్యోగ యువత కోసం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి, నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు నోటిఫికేషన్స్ లేవు, ఉద్యోగాలు లేవు, కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. యువతకు ఇంత అన్యాయం జరుగుతుంటే దాని మీద కమిటీ ఏది? ఏటా పంటలు పండించి ఆకలి తీర్చేటువంటి రైతన్న ఈరోజు రోడ్డెక్కి గంటలు గంటలు క్యూలో నిలబడి యూరియా కోసం, ఎరువుల కోసం వారు తపన చెందుతూ ఉంటే ఇలాంటి కొరత ఎందుకు వచ్చింది? ఎందుకు రైతులను ఆదుకోలేకపోతున్నాం అనే దాని మీద కమిటీ ఏది? గంజాయి నియంత్రణ మీద కమిటీ ఏది? అందులో అన్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడినటువంటి వర్గాలను తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా ఒప్పుకోమని వేధిస్తున్న దాని మీద కమిటీ ఏది? నకిలీ మద్యం ఏరుల పారుతుంటే దాని మీద కమిటీ ఏది? ఇన్ని ప్రజాశ్రేయస్కరమైనటువంటి అంశాలు, ఈ రోజు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, గురవుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేయడం లేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సమయంలో మీరు నిజంగా నిజాయితీతోనే చెయ్యాలనుకుని గనక ఈ కమిటీని వేసి ఉంటే ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తూ భావ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని హరించకుండా ఒక నిష్పక్షపాతమైనటువంటి ధోరణితో అందరినీ సమదృష్టితో చూసే విధంగానే ఈ కమిటీ సారాంశం గాని, దాని యొక్క రిపోర్ట్ గాని, తద్వారా ఏర్పడేటువంటి సంస్థలు గాని పనిచేయాలని ముందుగానే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది.